వెల్కమ్ టు వేదిక్ ట్రూత్స్. ఈ విషయం గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అది 400 ఏళ్ల క్రితం మధ్యలో సమాధి అయిపోయిన ఆలయం బయటపడ్డాక చెక్కు చెదరకుండా అలాగే ఉందంట. దాని రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో మరియు -డిగ్రీ చలిలో ఆలయం మొత్తం మంచుగడ్డల కింద కూరుకుపోయిందంట. 17వ శతాబ్దం అంటే దాదాపుగా 400 ఏళ్ల తర్వాత ఐస్ మొత్తం కరిగి ఆలయం బయటపడ్డ ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉందంట. సైంటిస్ట్ పరిశోధనల ప్రకారం 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు భూమిపైన లిటిల్ ఎసేజ్ కాలం అనేది నడిచింది. అంటే దాదాపుగా 400 ఏళ్ల తర్వాత 17వ శతాబ్దంలో ఈ ఐస్ మొత్తం కరిగిపోయి ఆలయం బయటపడిందనమాట. అయినా కూడా అలాగే ఉందంట. దీనికి కారణం ఏమిటంటే ఈ ఆలయం నిర్మించిన పద్ధతి. ఒక పెద్ద రాళ్లతో ఇంటర్లాకింగ్ సిస్టమ్‌తో దీన్ని నిర్మించారంట. కాబట్టి ఎలాంటి విపత్తు వచ్చినా ఈ ఆలయానికి ఏమీ కాదంట. దీనికి నిదర్శనమే 2013లో వచ్చిన ఒక పెద్ద భూకంపం. అంటే ఊరు మొత్తం కొట్టుకుపోయినా కూడా ఈ ఆలయం మాత్రం అలాగే ఉందంట. ఒక పెద్ద రాయి, దీన్ని భీమ్‌శిల అంటారు. అది వచ్చి ఆలయం వెనకాల అలాగే ఆగిపోయి ఈ వరదను 2గా చీల్చి ఆ ఆలయానికి ఏమీ అవ్వకుండా కాపాడిందంట. ఇంకొక వింత ఏమిటంటే ఈ రాయి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది ఎవ్వరికీ తెలీదు. ఒక పెద్ద రహస్యంగానే ఉండిపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యం అంటారా? లేకపోతే పరమశివుని లీల అంటారా? హరహర మహాదేవ్ అని చెప్పి కామెంట్ చేయండి.